సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు చేయడంతో పోసానిని అదుపులోకి తీసుకున్న పల్నాడు పోలీసులు నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోసానికి మార్చి 13 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 17 కేసులు నమోదయ్యాయి. ఇటీవల అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజంపేట జైల్లో ఉన్న పోసానిని అక్కడ ఉన్నతాధికారులు అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. ఇంకా పోసానిపై నరసరావుపేట 2 టౌన్ పిఎస్లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, కానీ ఆ కృష్ణమురళికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైన అంశాలు నమోదవుతున్నాయి. ఆయన అరెస్ట్ చేయటం ఒక సంచలనం. ఆయన్ని రాజంపేట తీసుకొచ్చిన తర్వాత ఆ తెల్లవారులు కూడా దాదాపు తెల్లవారుజామున 5 వరకు కూడా ఆయన కేసుకు సంబంధించి వాదనలు జరగడం ఒక సంచలనం. 5 తర్వాత 41 నోటీసులు ఇచ్చి పంపించాల్సిన కేసుని కోర్టు దాకా ఎందుకు తీసుకొచ్చారు అంటారు జడ్జి అనుకొని ఆశగా ఎదురు చూస్తున్న పోసాని కృష్ణమురళి కుటుంబానికి గానీ వైసీపీ పార్టీకి గానీ ఆయన్ని రిమాండ్ కు పంపించడం ఒక సంచలనంగా మారింది. ఈ అన్ని సంచలనాల మధ్య నేడు రాజంపేట చేరుకున్న పోలీసు నర్సాపేట పల్నాడు జిల్లాకు సంబంధించిన నర్సాపేట పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవటం, నర్సాపేట కోర్టుకు తీసుకురావడం, నర్సాపేట కోర్టులో ఆయన హాజరుపరచడం ఆ మొత్తం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆయనకి నర్సాపేట కోర్టు 10 రోజులు రిమాండ్ విధించడంతో ఇదొక మరొక సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పోసాని కృష్ణమురళి గతంలో 2019 నుంచి 24 వరకు కూడా ఎన్డీఏ కూటమిపై కానీ ఎన్డీఏ కూటమిలోని నాయకులపై కానీ పెద్ద ఎత్తున విమర్శించారు. ఆయన మీడియా సమావేశం పెడితే ఆ సంచలనంగా మారే పరిస్థితి ఉంది. ఆయన మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా సేమ్ అలాగనే ఆ పోసాని కృష్ణమురళికి సంబంధించిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు చర్చించుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఆయన సినీ ప్రేమ కావటం, అలాగే సినిమాల్లో ఆయన ఆహభావాలు గాని ఆయన ఆశయం గాని ప్రతి ఒక్కరు గాని ఆకట్టుకోవటం. నర్సాపేటలో పోసాని కృష్ణమురళి సంగతి ఏమవుతుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎంక్వైరీ చేస్తున్నారు అని అంటే ఆయనకు సంబంధించి ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఆయన గురించి ఎంతమంది ఎదురు చూస్తారనే అంశం కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే నర్సాపేట ఆ కోర్టుకి సంబంధించి కూడా ఆయన్ని 10 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇప్పటికే ఈ రోజు నేటి తెల్లవారుజామున రాజంపేట చేరుకున్న పల్నాడు జిల్లా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుంటున్నామని కూడా పీటీ వారెంట్ అక్కడ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది కూడా 3 పీటీ వారెంట్లు జారీ అవడంతో ఒకసారిగా పోసాని కృష్ణమురళి కూడా షాక్ అయిన పరిస్థితి ఉంది. ఆ పీటీ వారెంట్లు ఇచ్చిన అనంతరం కూడా అక్కడ ఉన్న జైలు అధికారులు ఉన్నతాధికారులకు తెలిపారు, అనుమతి తీసుకున్నారు. అనుమతి తీసుకున్న అనంతరం కూడా నర్సాపేట తరలించిన పరిస్థితి ఉంది. నర్సాపేట తరలించిన అనంతరం కూడా ఆ సుదీర్ఘ వాదనలు విన్న జడ్జి ఆయన్ని 10 రోజుల పాటు రిమాండ్ విధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా నర్సాపేటకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత కిరణ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి. అయితే పోసానిని అదుపులోకి తీసుకున్న పల్నాడు పోలీసులు నేటి సాయంత్రం నర్సాపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన్ని మార్చి 13 వరకు ఆ రిమాండ్ విధించడంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించిన పరిస్థితి ఉంది. అయితే నర్సాపేటలో సబ్ జైలు ఉన్నప్పటికీ కూడా అక్కడ అయితే ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని కేసులు కూడా పోలీసులు ప్రస్తుతం అన్ని కేసుల్లో కూడా విచారణ చేస్తుండటంతో మరింత ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు అనుకోవాలా పోసాని? ఏంటి వైసీపీ తరఫున అడ్వకేట్స్ ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా చూసుకుంటే దాదాపు పోసాని కృష్ణమురళిపై 17 కేసులు నమోదవటం అంటే సామాన్య విషయం కాదు. అయితే ఇవన్నీ కూడా
వైసీపీ పార్టీ మొదటగా కొట్టి పారేసింది. ఆ పోసాని కృష్ణమురళి తరపున లాయర్లు కూడా కొట్టి పారేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఆ దూషించిన కేసులు ప్రతి ఒక్కటి కూడా 41 నోటీసులు ఇచ్చి పోలీసులు వెనక్కి పంపించాల్సిందే తప్పితే అరెస్ట్ చేయటం, రిమాండ్ కోర్టుకు పెట్టడం, కోర్టు రిమాండ్ విధించడం ఇవన్నీ ఏమి జరగవు అని అందరూ కూడా ఘంటాపదంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి ఆ రాజంపేట తీసుకొచ్చే లోపు. కానీ ఇవన్నీ కూడా రాజంపేట తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆ జైలు కోర్టు మొత్తం రిమాండ్ విధించడంతో మొత్తం పరిస్థితి మొత్తం కూడా మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకుంటే నర్సరావుపేట ఆ పోలీసులు ఏదైతే క్రైమ్ నెంబర్ 142/2024 కింద 2024 లోనే 142 కేసు కింద పోసానిపై నర్సరావుపేట 2 టౌన్ లో 153, 504, 67 కింద ఆ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ రకంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనపై 17 కేసులు నమోదైనవి. రీసెంట్ గా కూడా మళ్ళీ ఆయనపై మరో కేసు కూడా నమోదైంది. ఏదైతే తెలుగు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ పుత్తూరు పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు నమోదైన పరిస్థితి ఉంది. 3 పీటీ వారెంట్లు ఇచ్చారు. 3 పీటీ వారెంట్లో నర్సరావుపేటతో ఒకటి కాగా మిగతా 2 పీటీ వారెంట్లు ఉన్నాయి. నర్సరావుపేటలో ఏదైతే ఆయన ఆ 10 రోజులు కోర్టు పోసాని కృష్ణమురళికి 10 రోజులు కోర్టు రిమాండ్ విధించారు. ఈ రిమాండ్ విధించిన నేపథ్యంలో రేపు మరలా నర్సరావుపేట కోర్టుకి ఆ పోలీసులు వెళ్తారు. పోలీసులు వెళ్లి ఆయన్ని ఆ విచారణ నిమిత్తం ఆయనకి ఆ పోలీసులకి అందజేయాలని పోసాని కృష్ణమురళిని అడుగుతారు. మరలా పోసాని కృష్ణమురళిని 3 రోజుల పాటు ఆ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఆయన దగ్గర నుంచి మరింత సమాచారాన్ని తీసుకోవాలని ఆయన పోలీస్ కస్టడీ కోరే పరిస్థితి ఉంది. ఇది నర్సరావుపేట అయిపోయే లోపు అనంతపురం, అనంతది అయిపోయే లోపు ఆ పుత్తూరు అయిపోయే లోపు చిత్తూరు, ఈ రకంగా ఆ రకరకాలుగా ఆయనైతే పలు స్టేషన్లలో గాని పలు కోర్టులలో గాని ఆయన మీద కేసులు నమోదు చేసి తిప్పటం అనేది అయితే ఆ గంటాపదంగా అర్థమవుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ గతంలో 2023, 2022 మధ్య కాలంలో గంటాపదంగా ఆయన చెప్పిన పరిస్థితి పోసాని కృష్ణమురళి గాని మిగతా వాళ్ళు ఎవరైనా గాని ఆ చంద్రబాబు నాయుడు మీద నా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కటి కూడా లెక్క కడతాను, లెక్క కొట్టి ఆ చట్టం ఏ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని శిక్షతో చూపిస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ చక్కర్లు కొడతా ఉంది సోషల్ మీడియాలో. ఆ ఏదైతే చక్కర్లో కొట్టిన విధంగానే అనుకున్న విధంగానే వారు చెప్పిన విధంగానే ఆ రాజంపేట నుంచి సీను మొత్తం నర్సరావుపేట మారింది. నర్సరావుపేట నుంచి గుంటూరు మారింది. గుంటూరు నుంచి రేపు చిత్తూరు మారబోతుంది. చిత్తూరు నుంచి అనంతపురం మారబోతుంది. అనంతపురం నుంచి మరొక జిల్లాకు వెళ్ళబోతున్నట్లు కూడా మనకు అర్థమవుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనంగా రోజుకొక సంచలనంగా మారుతుందనటంలో అయితే ఎటువంటి సందేహం లేదు శివ. ఓకే, థ్యాంక్ యూ.